ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాము. ఈ వీడియోలో అయితే వీళ్ళతో మాట్లాడబోతున్నాను ధైర్యం చేసి. అన్ని ఆల్రెడీ బుద్ధి కొట్టించుకున్న వాళ్ళు మేమంతా లారీలు చేసి బండి లోపలికి వచ్చేసినాడు అన్న. బండి లోపలికి వచ్చేసి ఇంక చేయి తిప్పేసినాడు. ఇట్లా తిప్పేసిన తర్వాత నేను ఆ చైన్ పట్టుకొని ఇలాగ లాగినాను. చూడకపోయా అనేసి మళ్ళీ ఇక్కడైతే రోడ్ సైడ్ మొత్తం అయితే స్వీట్ షాపులు అయితే ఉన్నాయి. కానీ ఒడిస్సాలో స్వీట్లు మనకి అంతగా అనిపించవు. మనకి తినేంత ధైర్యం కూడా మనకు ఉంటుంది. మన ఆంధ్ర వాళ్ళు తినడానికి కష్టంగా ఉంటుంది. దానివల్ల అయితే మనం ఏమి కొనుక్కోలేము. కొనుక్కున్నా ఏం చేయలేము, పడేయాల్సిందే. ఇంకా ఈ ట్రిప్ అయితే మనకి వర్షం అయితే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మొత్తం ఫుల్గా మంచుతుంది. అసలు గ్యాప్ వదలకుండా మనకైతే ఇలా సడన్గా ఇట్లా గోతుల రోడ్లో కానీ ఫ్రంట్ వెళ్ళే వాళ్ళు అయితే స్లో చేస్తుంటారు. మనం అంటే బ్రేక్ కొట్టినామంటే ఇంకా కొంచెం అటు ఇటు లాగుతాయి. మన పెద్ద బండ్లు ఏమంటే కొంచెం బ్రేక్ కంట్రోలింగ్ సైడ్కి లాగడాలు వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో అటు ఇటు అవుతుంటుంది. జాగ్రత్తగా అయితే చూసి అయితే డ్రైవింగ్ చేయాలా వర్షాకాలంలో. చిన్న బండ్లు కూడా అంతే. ఇంకా 2 వీలర్లు కార్లు దేనికి తగ్గట్టు దానికి ఉంటుంది. కానీ ఏమంటే మనమైతే ఏ బండికి తగ్గట్టు ఆ బండి జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలా. ఎందుకంటే ఇంకా డ్రైవింగ్ అంటేనే రిస్క్తో కూడుకుంటుంది. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేసుకోవాలా. అయితే తినేదానికైతే ఆపిన బండి రోడ్ కట్ సైడ్ అయితే ఉంది. బండి ఇప్పుడు కనిపించేది మన బండి. మనమైతే ఇంకా ఫ్రీ పార్కింగ్ ఇదే అక్కడ కనిపిస్తుందా, అదైతే మనకి ఫ్రీ పార్కింగ్ పెట్రోల్ పంపు. మనమైతే ఇంకా ఫ్రీ పార్కింగ్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపినాము. ఆపోజిట్ సైడ్ ఆపేసి ఇంకా రోటీ మనకైతే చికెన్ అయితే చెప్పాము. అయితే రోటీ చికెన్ కర్రీ అయితే వచ్చేసింది. ఇంకా ఒడిస్సాలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోక తప్పదు. ఇంకా చూడండి మన బండి అయితే అటుంది. ఇక్కడ చూడండి రైలు బోగి అయితే వేసుకెళ్తుంది. ట్రైలర్ పెద్దది చూడండి. ఇటు అయితే బురద ఉంది. ముందు నుంచి అటు అయితే తిరిగేసి వెళ్ళిపోదాము. ఫ్రీ పార్కింగ్ పెట్రోల్ బంక్ ఇది. బ్రాందీ దుకాణం కూడా ఇడే. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మన వాళ్ళకి. ఫ్రీ పార్కింగ్ ప్లస్ ఇవన్నీ. చూడండి పట్టంతా పోయింది. రైలు బోగేది. ఇంజన్ ఇది. ఇంజనేనా ఎలక్ట్రిక్ కాబట్టి ఇంజన్ కూడా అంటే ఎలక్ట్రిక్ ఇంజన్ కాబట్టి మొత్తం అంతా లోకో పైలట్ కూడా దాంట్లోనే ఉంటాడు. చూడండి ఇదంతా ఫ్రీ పార్కింగ్. రోడ్డు కూడా అట్టే ఉంది. జాగ్రత్తగా అయితే బండ్లు రాని టైంలో రోడ్డు దాటేయాల. మొత్తం టైట్ చేసుకుంటున్నాడు. ఆపినప్పుడు అంతా మొత్తం టైట్ చేసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతాయి. అదిగోండి మన బండి అయితే అక్కడ ఉంది. గుజరాలు అయితే రోడ్ల మీద అయితే ఉంటారు. అయితే మన బండి దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఏదో ఒకటి చేసుకొని ఇంకా తప్పించుకొని వెళ్ళిపోవాలా. మనకైతే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాము. ఈ వీడియోలో అయితే వీళ్ళతో మాట్లాడబోతున్నాను ధైర్యం చేసి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఇంకోరు ఉన్నారు. ఇజ్రా వాళ్ళు అయితే ఇటు సైడ్ దందా అయితే వెళ్తే నడుస్తుంది మొత్తం అంతా నైట్ టైంలో. దందా అంటే ఇంకా దానికి సంబంధించింది అనమాట. ఇక్కడ ఇంకోరు ఇలా రోడ్ సైడ్ అయితే ఇలాగే ఉంటారనమాట. బండ్లు వస్తూ ఉంటారు ఆపినప్పుడంతా. అలాంటివి అయితే ఎంకరేజ్ చేయొద్దండి. డ్రైవర్లు అందరూ సేఫ్గా అయితే ఉండండి. మనమైతే రంబాఘాట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే బండి అయితే ఆపేసినాము. చూడండి మొత్తం పార్కింగ్లో అయితే ఇక్కడ అయితే ఒడిస్సా బండి అయితే ఒకటి ఉంది. ఇంక వేరే మనకు ఆంధ్ర బండ్లు ఏవీ లేవు. చూడండి ద్రాక్ష బండి అయితే ఒడిస్సా బండి మన కోలార్ సైడ్ నుంచి లోడ్ అయితే వేసుకొని వస్తుంది. ఇప్పుడే వచ్చి అది కూడా డీజిల్ కొట్టించుకుంటున్నారు. మనమైతే ఇక్కడ ఆపేసి ఇంకా పడుకునేద్దాము. బండి అయితే రన్నింగ్లో వచ్చినాం కదా, ఆపలేదు. సేపు తర్వాత అయితే ఆపాలా. 100 కిలోమీటర్లు వచ్చినాం కాబట్టి. అయితే ఇంకా హ్యాండ్ బ్రేక్ తీసేసి బండి గేర్లో అయితే పెట్టేద్దాము. ఓకే, ఒకవేళ ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి నైట్లో ఏదన్నా ఒకవేళ బ్యాటరీ డౌన్ అయితే కూడా పొద్దున్నే కట్టే తోసుకోవడానికి వేగం బ్లాక్ అవ్వకుండా బ్రేక్లో. అయితే చూడండి చిన్నప్పుడు అయితే ఇవైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తాను ఒడిస్సాలో. ఇలాంటివి మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయికి 1 ఉంటుంది ఒడిస్సాలో. మనమైతే బండి అయితే లోపల పెట్టేసినాం. మన మన నాగా బండి అయితే వచ్చినాడు. దీంట్లో అయితే ఇది వచ్చేసి 3018 ప్లస్ బండి ఓనర్ అయితే అన్న నేను వద్దట. మనమైతే గ్యాస్ రీఫిల్ చేయించుకోవడానికి అయితే రంబా లోపలికి అయితే వెళ్తున్నాము. అయితే గ్యాస్ రీఫిల్లింగ్ అయితే చేపిస్తున్నాము. ఇప్పుడైతే మనకైతే పేమెంట్ అయితే ఫస్ట్ గ్యాస్ బట్ట ముందు పేమెంట్ చెక్ చేస్తారు. తర్వాత మళ్ళీ గ్యాస్ బట్టాకి చూసినామంటే దానికి దీనికి వేరియేషన్ ఎంత ఉంటే అంత మనకి గ్యాస్ పట్టినట్టు.
ज़्यादा हो गया तो वापस निकल सकते हैं। जहाँ तक गोबर जितने तक होगा ना 200 ग्राम या 300 ग्राम या 500 ग्राम जितने गोबर गया होगा वो तक उतर जाएगा, कभी कभी निकल जाता है। उसके अपने अंदर का तेल ठीक होगा ना तो कभी कभी निकल जाता है। उसके अभी फुल हो गया कैसे पता था? ये तो हमारा ट्रिक है, अच्छा ऐसे तो कोई भी नहीं पता। అయితే ఇంకా ఫుల్ అయింది వాళ్ళ ట్రిక్ అనమాట. అలా మామూలుగా అయితే తెలియదు అంటే ఎంత ఫుల్ అయింది ఏమనేసి, మామూలుగా ఇంత టైంకి ఎంత ఫుల్ అవుతుంది అనేసి వాళ్ళ టైమింగ్ అనమాట. అట్లా యావరేజ్గా అయితే వాళ్ళు తీయేస్తారు. बनाए तो क्या होता? नहीं ज़्यादा होगा तो मतलब कि इसको चालू ही करके नहीं चालू नहीं होता हो जाएगा, लेकिन आपको चूल्हा लगाने से प्रॉब्लम होगा, गैस ओवर होकर निकलेगा, आपको रेड फ्लेम आएगा, बहुत कुछ प्रॉब्लम होगा, इसलिए हम भी नहीं देते हैं ज़्यादा, लिमिटेड ही रखते रहते हैं। एक आदमी को पता नहीं होता ना, नया आदमी को ये रखता है ना वजन ज़्यादा पकड़ देता है। नहीं, लेकिन जो भी नया आदमी है हाँ पहली बार डाल रहा है तो 5 किलो से थोड़ा कम करके डाल, हम पूरा नहीं तो हम एडजस्ट कर लेंगे, ओवर हो जाएगा तो हम निकाल लेंगे, नया वाला आदमी निकाल नहीं पाएगा, तो निकाल नहीं पाएगा तो इसका मतलब क्या होगा, तो थोड़ा कम कर दो एडजस्ट हो जाएगा। आप आए वो भी 5 किलो लेने के लिए, मैं मना कर दूँगा 5 किलो नहीं हो पाएगा, 4.5 किलो हो जाएगा, 4 किलो 800 हो जाएगा, तो आप थोड़ी ना मना करोगे, तो ले जाओ, वही ओवर मत करो, नहीं हो सकता है कब थोड़ा 100 ग्राम 200 ग्राम कम कर दो, ज़्यादा कुछ किसका होता है, हमारा आपका होता है। हाँ आपका नहीं होगा, इसमें जितना भी ओवर होकर जाएगा वो सब हमारा ही जाएगा, अच्छा आपका कुछ भी नहीं जाएगा। ఫుల్ అయితే అయిపోయింది. कितना 3 किलो गया अभी तक, क्या है 3 किलो निकलना पड़ेगा, फिर से डालना पड़ेगा। గాలి అయితే మొత్తం చేసి మళ్ళీ గ్యాస్ అయితే రిఫిల్ చేస్తుంటారు. గ్యాస్ అయితే గ్యాస్తో పాటు ఆ గాలి కూడా వెళ్తుంది కాబట్టి. చూడండి మనకైతే ఇక్కడ పాత అయితే అయిపోయింది కదా, దీనివల్ల ఏమంటే సగం అయింది, దాంట్లో ఖాళీ అయిపోయింది అనేసి కొత్త సిలిండర్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టడానికి అవ్వదంట, అయితే పిన్ అయితే డ్యామేజ్ అవుతుంది అనేసి మనకైతే కొత్త సిలిండర్ సైడ్కి పెట్టి అయితే ఫుల్ చేస్తున్నారు. ఫిట్టింగ్ అయితే చేసినారు, ఇక్కడైతే చెకింగ్ మొత్తం చేసి ఇస్తారు. ఓకే బరాబర్ మనం అయితే అంతా వంట అయితే రెడీ చేస్తున్నాము. బండి కిందకి పెట్టద్దా? ఓకే ఈయన ఈ గ్యాస్ ఎత్తుకోండి దానికి, ఇది ఎట్లా మండుతుందో ఏమో తెలియదే, అది ఇది అంటాడు. అది ఈ ప్లేట్ ఎంత మంది ఉండే అది అది ఇది వంగుతుంది, యాదో ఒకటి వచ్చింది దానికన్నా సొంత ఇచ్చారు ఇప్పుడు ఏది లేకుండా. వాడైతే వంట వరపు కార్యక్రమం అయితే సర్వేగంగా చేస్తున్నాడు. టమాటా చట్నీ మనకైతే ఇటు సైడ్ ఇంకా రెడీ అవుతున్నాయి ఎగ్ కోసము, ఎగ్ కర్రీకి. అంటే మనకైతే ఇంకా రైస్ అయితే అక్కడ కుక్కర్లో అయిపోయింది. ఇక్కడైతే ఎగ్ బజ్జి టమాటా పచ్చడి ఉన్నాడే చేసింది, అదే అన్నీ మూతంతా ఎర్రగా అయిపోయింది. అంతా రెడీ అయిపోయింది, చిన్న తినేదానికి ఏమో చేస్తాడు. అలాగే చేశారు. మీకు ఆ భాష తెలుసు, మాకంటే కొన్ని వచ్చి మాట్లాడారు, హిందీ వచ్చి మాట్లాడారు, మన హిందీలో మాట్లాడుతున్నాను ఒడి వచ్చారు రాదు హిందీ అతను క్యాబ్ వచ్చారు బోలో కైపు అవన్నీ అడిగి అర్థమైంది. ఈ లోపల రోడ్డు రాడ్ తీసాడు బండిలో అయింది, నాకు కొడతా కొడుతున్నా నువ్వు కొడతావు అన్న, ఫోన్ చేసా కింద దగ్గర ఫోన్ తీసుకుని రావాలి నేను. బండి దిగేవా ఫస్ట్ ఫోను రాడ్ బండిలో పడదాం కదా, ఎక్కడ ఉందో ఎవరికి రాడ్ ఎత్తికే లోపల కొత్త బాగా కొడుతున్నాను, ఇద్దరు ఒకరితో ఫస్ట్ ఎప్పుడన్నాడు ఏంటి వచ్చాక రన్నింగ్ బండిలో వస్తారు, రమ్మగాడి దగ్గర ఎత్తుకున్నావా, మేము అన్ని ఆల్రెడీ బుద్ధి కొట్టించుకున్న వాళ్ళు మేమంతా లారీలు చేసి బండి లోపలికి వచ్చేసినాడు అన్న, బండి లోపలికి వచ్చేసి ఇంక చేయి తిప్పేసినాడు, ఇట్లా తిప్పేసిన తర్వాత నేను ఆ చైన్ పట్టుకొని ఇలాగ లాగినాను, ఏ చూడగా పోయా అనేసి మళ్ళీ ఆడు వదిలినాడు, మళ్ళా నా సైడ్ ఒకటి చేపట్టుకొని వస్తుంది, చేపట్టుకుని వీడియో తీసినట్టున్నారు ఎవరో కానీ, మరి లారీ రానే కానీ మాది రానే ఫోన్ వచ్చింది సార్ అది వేరే నన్ను నిన్న నైట్ నన్ను మళ్ళీ వచ్చినాడు, నన్ను పోలీస్ ఫోన్ కరేగా అన్నాడు, ఫోన్ కరో तुम किसी को भी फोन करो మార్కెట్ का पहले अभी बात करेगा దేనికి వచ్చాడు అసలు. చూడండి మన బండి అయితే లోడ్కి అయితే పెట్టమన్నారు, రివర్స్ పెడుతున్నాడు మనోడు నాగా. చూడండి మనకైతే సగం లోడ్ చేసినారు, సగం లోడ్ చేసి ఇంకా స్టాక్ అయితే లేదనేసి ఆపేసినారు. పొద్దున్నకైతే లోడ్ చేస్తారు, అక్కడ ఉంది కదా ఆ బండికి కూడా అంతే, అది కూడా వైజాగ్ బండి అన్లోడ్, దానికి కూడా సగం వేసి సగం కాదు మనకు 3/4 భాగం వేసినారు మొత్తం, ఆల్మోస్ట్ 80%.
ఆ బండికి ఆపేసినారు, దానికి పొద్దున్నకి వేస్తారు. మనమైతే ఇక్కడ వంట చేసుకుంటున్నాము, మన గ్యాంగ్ మొత్తము. పొద్దున్న అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. మనకైతే లాస్ట్ ఇంకా 3 లైన్లు వేస్తే లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అయితే మనకి ఈ బండి వేస్తారు, తర్వాత వేరే బండ్లకి అయితే లోడ్ పెడతారు. అంటే మనోన్న పైకి ఎక్కించినాను, మనోడు అష్ట కష్టాలు పడుతున్నాడు. ఇంకా ముందుకు లక్కో, ఇంకా ఇంకొంచెం వాళ్ళు చాలు కొంచెం పైకి లేపో, వెనకాల సరిపోదు. ఆడుకొని దిగుతున్నాడు. పట్ట అయితే మొత్తం అంతా నీట్గా కట్టేసినాము. క్రెడిట్ గోస్ టు నాగా అండ్ మీ. లెక్కేస్తాడు మంది డబ్బులు. కిतना भैया? 8,000.